నీ గుడిని నువ్వు నడుపుకుంటే ఉండటానికి ఎవడో నడిపేవాడు నీకు తెలిస్తే ఉండటానికి ఎంత తేడా ఉంది? నీ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిని నువ్వు నడుపుకుంటే బాధ్యతగా నడుపుతావు. కానీ ఎవడో వచ్చి నడిపితే లేదా ఆ గుడిని నడిపేవాడు నీకు తెలిస్తే ఏం ప్రయోజనం? ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. హిందూ శంఖారావం వచ్చే నెల 5న జరగబోతున్నటువంటిది ఇస్తున్న పిలుపు అదే. హిందూ శంఖారావం ప్రధాన ఉద్దేశం ప్రతి హిందువు మేల్కోవాల్సిన అంశం. ఆలయాలకు సంబంధించి ఈ దేశంలో వేల కోట్ల రూపాయల సంపదని ఒకనాడు ముస్లిం రాజులు, ఆ తర్వాత కాలంలో బ్రిటిష్ వాడు దోచుకుంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు దోచుకుంటాయి. ఆలయాలకు ఉన్నటువంటి 10 లక్షల ఎకరాల భూములు ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలియదు. అందులో కనీసం 5-6 లక్షల ఎకరాల భూములు కౌలుదారుల పేరుతోనో లేకపోతే ఇంకొకళ్ళ పేరుతోనో తీసేసుకుని అది రాజకీయ నాయకుల తారాదత్తం కింద వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. అదే సమయంలో ఆలయానికి దిక్కు ఉండట్లేదు. దేవదయ, ధర్మదయ అన్నటువంటి శాఖ కాస్త దేవ ఆదాయ, ధర్మ ఆదాయ శాఖ కింద మారి చివరికి ఏ స్టేజ్కి వచ్చిందంటే ధర్మసత్రానికి భూమి ఉంటుంది, ఆస్తి ఉంటుంది. ఆ భూముల్ని ఎవడో ఆక్రమించుకుంటాడు. ధర్మసత్రం దగ్గర 4 ఉద్యోగులు పనిచేస్తారు. కానీ ఆ ధర్మసత్రం ఎవరికి పడుకోవడానికి షెల్టర్ ఇవ్వదు, ఉండటానికి తినటానికి భోజనము పెట్టలేదు. అలాగే గుళ్ళల్లో ప్రసాదం ఫ్రీగా పెట్టడానికి బాధ. ఏళ్ల తరబడి ఆ గుడి మీదన పడి తినేసి ఉద్యోగాలు చేసేటటువంటి వాళ్ళని దేవాదాయ శాఖ వాళ్ళు ఆ గుడి ఆదాయం తగ్గిపోయాక అర్చకుడు నడుపుకోవాలి. ఇది పరిస్థితి. హిందూ సమాజం మేల్కొనాల్సిన అంశం ఏంటంటే ఒక గుడి ధార్మిక క్షేత్రమే కాదు, సంస్కరణ కేంద్రం. ఒక గుళ్ళో రోజు మన బిడ్డలకి ఇదివరకటి రోజుల్లో శ్లోకాలు అలాగే ఉపనిషత్తులు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇవాళ రోజున ఏ బిడ్డకి, హిందూ బిడ్డలకి ఎవ్వరికి కూడా రాముడు ఎవరో తెలియదు, కృష్ణుడు ఎవరో తెలియదు, భగవద్గీత అంటే ఏం తెలియదు, రామాయణ భారతాలు అంటే ఏం తెలియదు. అదే ముస్లింలు కనుక్కోండి, క్రిస్టియన్స్ని కనుక్కోండి, వాళ్ళ మతాలకు సంబంధించినటువంటి విషయాలు నేర్పుతారు, అక్కడికి పంపిస్తారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా చర్చికి వెళ్తారు, ప్రతి శుక్రవారం మసీదుకి తప్పనిసరిగా వెళ్తారు, లేదా వాళ్ళ మత కార్యక్రమాలు పాల్గొంటారు. కానీ హిందువులకి ఎప్పుడో గుడికి వెళ్ళడము, కొబ్బరికాయ కొట్టడం, అక్కడ కూడా మళ్ళీ గంతులు వేసేటటువంటిది నేర్పుతున్నాం, కానీ సంస్కారం నేర్పట్లేదు. ఎప్పటికైనా సరే మనం కనుక హిందువులు మేల్కోకపోతే భవిష్యత్తులో ఒక హిందూ జాతిలో మేము కూడా ఉండేవాళ్ళం, మా పూర్వీకులు ఉండేవాళ్ళం అని రాసుకోవాల్సిన రోజు వస్తుంది.